इकोनॉमीज। इस पुरस्कार के अंतर्गत एक पदक, एक प्रमाण पत्र, एक पलिवेती सुभावती ऑक्सिलरी नर्स मिडवाइफ ANM प्रबंधन प्रशिक्षक क्षेत्रीय स्वास्थ्य एवं परिवार कल्याण प्रशिक्षण केंद्र कुरनूल आंध्र प्रदेश। 39 वर्षों की अनुकरणीय सेवा के बाद आप सेवानिवृत्त हुई। एक स्वास्थ्य शिक्षिका और स्वास्थ्य शिक्षा विस्तार अधिकारी के रूप में जागरूकता फैलाने के लिए आपने संचार, गीत लेखन तथा अपनी गायन प्रतिभा का उपयोग किया। रेडियो वार्ताएं दी तथा कई ग्रामीण स्वास्थ्य शिक्षा अभियान भी चलाए। आपको कई पुरस्कारों से नवाजा जा चुका है। सुश्री वलिवेती सुभावती। వీటన్నిటికీ కూడా ఒక్క అక్షరానికి ఇంకొక అక్షరం అర్థం ఉంది. అవును, ఒకదానికొకటి చెప్పుకునేది ఒకటి, చెప్పరానిది. చదువు చదివినందుకు సాధనం ఏమి, చదవకుండా మోక్ష గనుడు కాలేదా? అవును, చదివితిని ఎన్నేళ్ళు చదివిననే కానీ సంగతి అయిన చదువు చదివి నేను ఎరుగా. అయితే నువ్వు సాధనలో కూర్చున్నప్పుడు ఏ చదువు చదవాలి? సెకండ్ కూడా రెప్పపాటు సెకండ్ కూడా కదిలిక లేని చదువు చదవాలి. ఆ స్థితికి ఎట్లా రావాలి స్వామీజీ? ఆ స్థితికి ఎలా రావాలి? సెకండ్ రావాలి కాబట్టి పెదుము గదలని చదువు. తల్లి గర్భములో తల్లి చదివిన చదువు అది. మళ్ళీ వృద్ధాప్యం అయ్యాలకు మళ్ళీ వాడు పిల్ల చెట్లాలే కానీ వాడు భావాలు ఆ వయసులో ఉన్న పనులు చేయటము ఆ శక్తి ఉంటుందా? అవన్నీ శక్తులన్నీ ఉడిగిపోయాలకు కూర్చున్న కానీ ఇప్పుడు నేను నీళ్ళు అయ్యా అంత పెట్టకపోతే కవలనప్పుడు పూసలు కరుచుకుంటాను, కుళ్ళి చస్తాడు. 3 దశలు కదా, యవ్వనము, బాల్యము, వృద్ధాప్యం. మధ్యలో ఇంకొకటి ఉంది స్వామీజీ, బాల్యము, కౌమార్యం, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము 4 దశలే. 75 అందులో ఈ 4ది 50 నిద్రలో పోతుంది, 50 వెరుకలో ఉంది. 50 సంవత్సరాల్లో నీ భ్రమలన్నీ తీర్చుకోవాలా. 50 సంవత్సరాల్లో కొన్నేళ్ళు బాల్యంలో పోతుంది, కొన్నేళ్ళు యవ్వనం వల్ల పోతుంది, కొన్నేళ్ళు వృద్ధాప్యంలో, కొన్నేళ్ళు వార్ధక్యంలో, కొన్నేళ్ళు వృద్ధాప్యం పూర్తి అయిపోతుంది. ఎన్నాళ్ళు అవుతుంది నీకు? 100 ఏళ్ళ ప్రమాణం. దినగండం అంటే నిద్రపోవటమే, మెలకు రావటం, బ్రతకటం. జనగణం 100 ఏళ్ళు అవి. ఈ కాకుండా మళ్ళీ అంతర్గణాలు ఉన్నాయి ఎన్నో. అవన్నీ తోడితే ఈ గణాలన్నీ కూడా యోగికి ఏది దగ్గరికి రాదు. యముడు కూడా రాడు, శనేశ్వరుడు కూడా రాడు. అందరికీ తానే అయి ఉన్నాడు. అన్ని రూపులు నాయే. మళ్ళీ నేను రూపనామ క్రియలు లేనివాడను. పేరు ప్రతిష్ట ఏమీ లేదు. ఆఖరికి ఏదైనా చూడాలన్నా కానీ అందదు, ఊహించి చెప్పాలన్నా కానీ ఊహాగ్యోడు అందరానిది ఏమి లేని గాలిలో అమరగాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం వేదం చదివినప్పుడు వేదంలో మామూలుగా చదివిన దానికి అర్థమే ఉంటుంది. అర్థంలో దాన్ని మళ్ళీ జ్ఞాని అయినటువంటి వాడు యోగం చదువు. పూజలు ఎందుకు చేస్తున్నావు? ఎందుకమ్మా పూజలు చేయడము? టెంకాయలు కొడుతున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, మరి కడ్డీలు ముట్టేస్తున్నారు. అంటే మొట్టమొదట కర్మకాండయే జ్ఞాన మార్గం అని. కర్మకాండ చేస్తూ వస్తే ఆ జీవి అలవాటు పడిపోయి ఒకప్పటికైనా జ్ఞాన మార్గానికి వస్తాడని. అది అప్పుడు పూజ కూడా ఎందుకు చేస్తున్నామంటే బాహ్య పూజ చేస్తూ నిర్గుణ పూజ తెలుసుకోవడానికి సగుణ మార్గం పోయి నిర్గుణ మార్గం చేస్తున్నారు. అది కాబట్టి అది చేయకపోతే వాడికి ఏమి తెలియదు కదా. అందుకు కాబట్టి కర్మ ధర్మ 2 ఉన్నాయి.
రెండు సమభావమే కదా. అవును. జీవాత్మ పరమాత్మ ఒకటేరా, అది తెలిసి మధ్య నిలిపి బ్రతకాలి రామనరుడా. అట్లా నడపాలంటే పంచభూతములు జోలగట్టాలి. పంచేంద్రియాలు పాలన చెయ్యాలి. పంచేంద్రియాలు జోలు ఏం కట్టుకోవాలా అనుకుంటే 4 చెంగులు కాదు, పంచభూతాలు. పంచభూతాలంటే భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు. పంచేంద్రియముల పాలన. మంచి అనేదే ధర్మం అడగాలి, బిచ్చం. నువ్వు కుండల్లో గజ్జలో తీసుకొచ్చి పెట్టడం కాదు. మంచి అనే ధర్మంతో బిచ్చం అడుగుతూ అతను ఏం చేస్తాడు? సంచిలో కోతికి ఆట నేర్పేటి బిచ్చగాడను నేను. అయితే ఆ బిచ్చగాడిని ఎట్టగన్నావయ్యా? గురు దీక్షత గురి కన్నా, ఒక్క దీక్షత గురి కన్నా. అయితే అతను నేర్పితే ఏమైందయ్యా? ఎందు చూసిన ఆనందం, ఆనందంబులు బిందు రూపమై, ఆనందనే బిందు రూపమై, బిందు మధ్యమున కళాతీతమై, కళాతీతమై సందులేకనే వందన మీడిన బిచ్చగాడను. తాడా అందమైన ఈ మందిరములో ఎవరితో కలుసున్నావు? సుందరాంగితే సూటి తెలుసుకొని, సుందరాంగితో సూటి తెలుసుకొని ఇంద్రజాలములు, ఇవన్నీ ఇంద్రజాలములు వీధులు విసిరి పారేసిన మహేంద్రజాలము మార్గం ఎరిగిన బిచ్చగాడను నేను. చెప్పమ్మా. ఇది ఒక ఆయన మహానీయుడు పాడుతుంటే, మీ భక్తులు పాడుతుంటే విన్నా. ఇక్కడ బద్వేలు హుషేన్ దాస్ అని పడితే విన్నా. దీనికి మార్గం వేరు. ప్రజలకి వినిపించినప్పుడు ప్రజలు యోగి చెప్పిన మాట తెలిసిన వాడు వేదము చదివి వేదాల్లో ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ చెందుతూ ఉండేసుకుంటూ వాళ్ళు చెబుతుంటారు కదా, పురాణాలు ఉపన్యాసాలు అవి ఇవన్నీ. కాళ్ళు వేదం చదవటము, ఉపన్యాసాలు ఇవ్వటము, మరి ఇంకా కొన్ని యజ్ఞాలు చేయటం, ఇదంతా భ్రమ కాదా? భ్రమ రహస్యమైనప్పుడే బ్రహ్మము నువ్వు. కానీ భ్రమ పోయినప్పుడు ఏమైంది? భ్రాంతి రహితం అయితే ఏమవుతుంది? హమ్ అయిపోతుంది. కాబట్టి అదే కదా స్వామీజీ, సోలో అంచమున ఓయని, హంలో అంచమున బిందువు కలిసితే ఓంకారం అయ్యింది. అవును, శివరాజహంస ఓంకారమే శబ్దం. శబ్ద చెబుతున్నాం కాబట్టి మాటలతో మాటలు చెబుతున్నప్పుడు దీన్ని ఏమంటాము? శబ్ద బ్రహ్మ అంటాము. చెప్పకుండా నోరు మూసుకొని నిర్మలంగా ఎప్పుడైతే కూర్చొని చెప్తానో నిర్గుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అని మనం దాన్ని అప్పటికప్పుడే తెలివి కలిగిన వాడైతే ఎత్తుకోవాలి అంతరార్థాన్ని. మనం అంతరార్థాన్నే పాటించాలి తెలుసుకొని. ఈ మంత్రము పార్వతీదేవి శివుణ్ణి అడుగుతోంది. అమ్మా, ఈ మంత్రాన్ని గురించి సోలో అంచమున ఓయని, హంలో అంచమున బిందువు కలిస్తే ఓంకారం అవుతుందని పార్వతీదేవికి శివుడు ఉపదేశిస్తున్నాడు. అవును, హంసగమనం గురించి అడిగింది శివుణ్ణి. అప్పుడు పార్వతి అడుగుతున్నాడు, హంసగమనము తెలియరయ్యా, అందరిలో తిరుగునయ్యా, అంటి అంటక మెలుగుచుందయ్యా, శివరాజహంస అన్ని జీవుల ఎందుగలదయ్యా. అంటి అంటక అందరిలో తిరుగుచుండు. అందరిలోనే ఉండబట్టే కదా మాట్లాడగలుగుతుంది. ఎవరు? హంస. హంస అన్నిటా ఉండునయ్యా. అన్నిటి 70,000 కాలు బలంతో, 33 ముఖజ్జీలతోటి, భారీ పగ్గాలతోటి, 7,000 సైన్య
ఎన్నో ఉన్నాయి. ఆ 3 త్రిగుణాలతోటి, రజోగుణాలతో, వీక్షణత్రయాలతోటి, వాసనత్రయాలతోటి, మా మతమాచరం ఎన్నో లెక్క పెట్టడానికి లేవు. ఇంటికి కట్టుకుంటే వాసాలు ఎన్ని పెడుతున్నాయి, ఎన్నో వాసాలు పడతాయి. అవును. రోజు ఆ వాసాలు లెక్క పెట్టుకుంటే నీకేమొచ్చా? రాదు. ఆ వాసాలు కట్టిని దాంట్లో నివాసం చేసే మార్గం చూసుకోవాలి, కానీ అవి లెక్క పెట్టుకుంటా వస్తే నీకేమొచ్చమ్మా? ఇవన్నీ కల్పించుకొని ఇవన్నీ నువ్వు ప్రత్యేకంగా చదవాల్సిన పనిలే. అసలు దాన్ని పట్టుకుంటే దాని అందన అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ తెచ్చిపోతాయి. వేదశాస్త్ర పురాణ గాథలు వెర్రిబోధలు రా శిష్యుడు అన్నాడు. కథ కాళ్ళు లేవు, ముంతక చెవులు లేవు, ఈతక లోతు లేదు, విద్యకి అంతు లేదు, నెలకి లోతు లేదు. దాంట్లో పడితే తెలుస్తుంది లోతు తెలుస్తుంది. ఈత ఇదేది నేల మీద తేలిపోయేది తేల్చుకుంటే నేల మీద వెళ్ళిపోతావు, అప్పుడు నీకు లోతు లేదు. నేల మీద వాడి ఇదేది నేర్చుకోకపోతే మునిగిపోతావు, అప్పుడు నీకు తెలియనట్టే కదా. అట్లనే ప్రతి ఒక్కటి కూడా రెండు అర్థాలు ఉండేది. ప్రపంచం అంతా ఒక మాయార్థంలోనే వెళ్ళిపోతుంది, అంతరార్థంలో వెళ్ళిపోవటంలే. కాబట్టి ఇది యోగి అయిన వాడు ఎట్లా ఉండాలి? పల్లెల మడి తిరుగుతూ పెట్టి తిరుగుతూ ఉపన్యాసం ఇచ్చు అవి ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తాడు తిరగడు. ఒక చోట ఉంటాడు. జనక మహారాజు రాజు కదా, విశ్వామిత్రుడు రాజు కదా, మరి వశిష్ఠుడు, వ్యాసుడు, మరి మన 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 నరుడే నరరూపమే కదా యమన యోగి. యోగి అంత యోగి, ఆయన అంత యోగి లేడంట. ఏం చెబుతావు చెప్పు? బ్రహ్మం గారు అంత గురువు లేడంట, సిద్ధయ్య అంత శిశువు లేడంట, రాముడు ఆంజనేయుడు అంతే భక్తులు లేడంట, రాముడు అంతే భక్తులు లేడని చెబుతుంటారు మామూలుగా. రాముడు ఆయన అన్నీ ఆయన సంగతి తెలియదు. ఒకే రూపం. అది అన్ని రూపాలు నీలోనే మారుతుంటాడు. నీ రూపం ఎవరిది? నీ రూపం ఎవరి రూపం? ఇది ఈ రూపం. ఆడ జ్ఞాని చూపు మనసు ఒకటైతే పాప కనపడును, నీ రూపం కనపడతావు. ఇష్టాంతరం చూసుకోగలుగుతా. కర్పూర దీపదర్పణ భావం మెరగండి అని పాడుతుంటాడు. అర్థం చూసుకుంటే నీ రూపం ఎట్లా పడుతుంది? అతనే పాపమధ్యమున పరంజ్యోతి దీపం బగపడును ఎవరికి? దివ్య పురుషులకు. అందరికి కాదు, దివ్య పురుషులు. దివ్య అంటే పురుషులు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, అజ్ఞానాన్ని జయించి జ్ఞానాన్ని పొందిన వాడి దీపం. కాబట్టి అతను ఎట్టుంటాడు? అతను కనాలంటే జ్ఞానయోగిని గుర్తెరగండి. ఎలా గుర్తెరగాలి? అదే నువ్వు అడిగితే చెబుతున్నా నేను. ఒక తత్వం పడా చెబుతా, తర్వాత దాని అర్థం కూడా తేలిపోతుంది. బ్రహ్మజ్ఞానిని గుర్తు నెరుగండి. ఆయన పోతుంటాడు, వస్తుంటాడు, ఎట్ట పోతుంటాడో, వస్తుంటాడో, కూర్చుంటాడో, ఆడుకుంటాడో, మాట్లాడుతుంటాడో, ఎట్టుంటాడో అసలు భావాన్ని గుర్తెరగండి. బ్రహ్మజ్ఞానిని గుర్తెరగాలంటే ఎట్ట తెలియాలా స్వామి? నువ్వు ఉన్నావు. జ్ఞాన ఖడ్గము చేత అజ్ఞానాన్ని భేదించి మనసున పండిన మమతలు వీడండి. ఎప్పుడైతే వీడినావో బ్రహ్మజ్ఞానిని గుర్తుని అనుకోవచ్చు. మదమాశ్చర్యము రోటి గట్టేసేయి, రోల గట్టి దృష్టి చెదరని ఒక చిత్కాలు అలాంటారు. అట్లే ముదురు వెన్నెల బయలుగంటారు. పూరి దాంట్లో
ఎదురు లేక లయమైపోతారు. మయమర్చిపోతారు, గృహంలో కూర్చో చెట్టు కింద తన్మయమైపోతారు. వాళ్ళకి మృగరాక్షసులు, జంతుజాలములు అన్ని, విష జంతువులు అన్నీ కూడా వాళ్ళని కాపాడుతాయి. అన్నీ ఈ కళ్ళు కాపాడే కానీ వాళ్ళకు అందరికీ పరమాత్మే కదా. అట్లనే అట్టి ముదురు వెన్నెల బయలు అని పోనీ ఎదురు లేదు. పాశము లేని అనుభవ జ్ఞానికి మోసబుద్ధులు వానికి లేకుంటాయి. ఆశ అనేది, పాశం అనేది లేకుండా ఉంటే అతని మోసం చేయాల్సిన పని ఉంది. ఆశ ఉంటేనే కదా మోసం చేయాలనేది. ఆయన శ్వాసయే గురుస్థలం అని ఎదురా. ఇదే గురుస్థలం అనేది. ఎక్కడుంది ఆ గురుస్థలము? హృదయ కమలమందున 5 పువ్వుల గుత్తి, ఆ గుత్తిలోన మేలైన ముక్తి. అదే జీవుని గృహము. ఆ నుంచి ఆయన స్థానానికి పోయినప్పుడు, బ్రహ్మాండానికి పోయినప్పుడు అంతా ఆయనే ఆవరించి. కాబట్టి ఆయన శ్వాసయే గురుస్థలం అని. ఆయన పాదములపై కాయలు ఆశిండురా. అటువంటి వాడు వస్తాడా? పల్లెప్పుడు తిరుగుతాడంటమ్మా. ఇప్పుడు నేను చెప్పిన శివుడి వాళ్ళు ఆ ఆనందాన్ని పొందిన మహనీయులంతా కూడా ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ చెందుకుంటూ చేస్తా ఉన్నారే. వాళ్ళు ఇస్తారా? వస్తున్నారా? ఈ నారదుడు, మరి శుకుడు, వాళ్ళ తండ్రి వ్యాసుడు, మరి విశ్వామిత్రుడు కానీ, ఈశ్వరుడు శంకరాచార్య భగవానుడు కానీ, వీళ్ళంతా రమణ మహర్షి, మరి ఇంకా ఉన్నారమ్మా ఇప్పుడు సిద్ధయ్య అని, మామూలుగా రమణ యోగిని, వీళ్ళంతా అద్వైతారామఠ ఉపన్యాసాలు చెబుతున్నారా? పెడుతుంటే తినుకుంటూ ఉన్నారు. అసలు వాళ్ళు మనం పెడితే తినేదే కష్టం, మనం పెట్టడం ఎట్లా. అట్లనే ఇవన్నీ ఈ ప్రకృతి ఆయన అనడం, నువ్వు అడగటం ఒక భ్రమే, నేను చెప్పడం కూడా ఒక భ్రమేనమ్మా. నన్ను అడిగితే ఏ శబ్దం లేకుండా శబ్ద భ్రమ మృతి అంతా భ్రమతో కూడుకుందే. కాబట్టి భ్రమ మృతి చెందినప్పుడు చెప్పేది ఏముంది? సర్వంతర్యామి నీలోనే వెల్లడైపోతుంటుంది. ఒకరిని అడగాల్సిన పని. అయ్యే కాకుండా అష్టకళాచేతుల విద్యలు కూడా నీలోనే వెల్లడవుతాయి. ఆ స్థితికి రావాలంటే ముందు మీ వంటి వారు చెప్పే కూడా వినాలి. ఆ స్థితికి వినాలి, ఆ స్థితికి రావాలి. ఆ సాధన చేస్తేనే అది ఆ సాధన చేయాలంటే ఆయన చెప్పింది ఉపదేశం కాదు, చెప్పేది ఉపదేశం. ఆ స్వానుభవాన్ని అప్పుడు చెప్పడు. ఆ స్వానుభవాన్ని ఒక క్రమశిక్షణగా మార్చుతాడు. క్రమశిక్షణగా మార్చి శిక్ష విధిస్తాడు. ఆ శిక్షకి నెగ్గినా దగ్గరికి తీసుకుంటాడు, బెదిరినా పో, నీతో మా కింద పోనాయన అంటాడు. అది తారకము. సోహం అనేదే, రామ అనేదే, విష్ణు అనేదే, వాళ్ళ పేర్లే కదమ్మా మంత్రాలు. రాముడన ఓ ఎనుచు తెలియను భూమి జతన వెంట సున్నా రామం రామేతి రఘురామం రామేతి రఘురామం ఓమాపో జ్యోతి శ్రీరామం. అవును, రహస్యము. రామరాశ్యం విన్నారంటే వాడు ఎవరు చెబుతుంటే ఇంటికి ఆడున్నప్పుడు మాటలయ్యి, చిన్న బిడ్డప్పుడు మాట తెలిసిన వాడు. రామతారక మంత్ర మహిమ రమణి పార్వతి తెలియగోరి స్వామి శంకరు బోధ నడిగింది శివరాజహంస కామాక్షి గురుని వేడింది. శివరాజహంస కామాక్షి గురుని వేడింది. వశిష్ఠుడు, రామచంద్రుడు పోయినారు. ఇంకా కొంతమంది మహనీయులంతా
వశిష్ఠుడు పెద్ద గురువు కదా, అవును పెద్ద లేదు చిన్న లేదు, అసలు తెలుసుకుంటే అంతా పెద్దే. అంతే. దాన్ని తెలియక తల్లికి చిన్న పెద్ద అని ఉంటుంది. పెద్దది ఒకటే, అన్నిటికన్నా ఏది పెద్దదో అన్నిటికన్నా ఏది చిన్నదో అదే. అదే అన్నిటికన్నా పెద్ద వస్తువు అదే, అన్నిటికన్నా చిన్న వస్తువులు కాడికి ఇంకా చిన్నది అదే. కంతో పడే ఈగలో కూడా అది ఉండే కదా, ఇది తిరగలుగుతుంది. సూక్ష్మాతి సూక్ష్మమైంది. సూక్ష్మం. సూక్ష్మం కాబట్టి ఆ సూక్ష్మే కొండలకి అంత జగత్తు అంతా బట్ట బయలు, బయలే భావన బ్రహ్మానందం బయలే బాయకనుండు భయభక్తులతోటి. కాబట్టి ఇదంతా వీళ్ళంతా తెలిసిన వాళ్ళే, వాళ్ళు తెలిసిన సింహంలో బయటపడతారా? వాళ్ళతో రహస్యం ఉంటారు. అంత పట్టుదల కలిగిన వంటి వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు. కాబట్టి తెలుసుకోవాలంటే క్రమశిక్షణ. శిక్షణ అంటే ఆయన చెప్పిన ఒక తిరిగే దాంట్లో కానీ, చెప్పే దాంట్లో కానీ, తినే అన్నపానాల్లో కానీ, స్నానపానాల్లో కానీ, అన్నిట్లో మనం ధ్యానం వీటన్నింటినీ క్రమశిక్షణలో పెట్టాలి. సన్నం బియ్యము నీరముతో పానితో సమరసమైనదే నిద్ర. దాన్ని నిద్రను దూషించడానికి అది బాగులేదు. కాదే నిద్రని జయించకపోతే ఎట్లా? నిద్రలోనే కదా నీకు ఆయువు సగమాయే అని ఇట్లా చెబుతారు. నిద్రాన్ని దూషించే ఇది ఏంటి? చనువు పైన పెనుగుతా వచ్చే నిద్రానికి అనలేక అన్నాన్ని దూషించే నిద్రను దూషించే ఏమైనా ప్రయోజనం ఏమని అట్లా చెప్పు. ఇది గ్యారెంటీ. ఈ రెండు అక్షరాలు కూడా. మరి నిద్ర వస్తుంది, నిద్ర రాకుండా తెలియవలను, దాన్ని భద్రపరచి యోగ నిద్ర చెందవలను. నిద్ర భద్రపైన నిద్ర, అది యోగ నిద్ర. దాన్ని పెనుగుతా తను పైన పెనుగుతా క్షణానికి పెనుగుతా వచ్చే నిద్రాన్ని భద్రపరిచి హుషారులో నిద్ర జాగ్రత్త ఉండాలంటే మరి దాన్ని క్రమశిక్షణ పెట్టండి, దాని నోటి క్రమశిక్షణ పెట్టండి. అది కోరుకుంటుందా? బాధ కలిగిస్తుంది, ఎన్ని రకాల బాధలు కలిగిస్తుంది. కాబట్టి శిక్ష విధించాలమ్మా. ఆ శిక్షకి పాత్రుడు అయిన ఆ శిక్ష విధించి కూడా చూస్తూ ఉంటాడు అంతే, ఏమి చెప్పడు. పాట ఉండి వెళ్తారా? నిలబడతారా? అది అప్పుడు లేదా? అప్పుడు ఆయన కాడనే ఉంటారు. అదే అవును. అప్పుడు బిడ్డారా అంటాడు, ఆయనే పిలుచుకుంటాడు, దగ్గరే పిలుచుకుంటాడు. తన బిడ్డను తను బాగొట్టుకుంటాడా? అవును, తన బిడ్డలమే కదా. అంతే. కాబట్టి ఆ రకంగా కష్టపడాలమ్మా. ఊరికే తెప్పించుకొని మనం విని అది చదువుకుంటూ ఆ చదివిన కాసేపు మనసుని ఆనంద పెట్టుకుంటూ మళ్ళీ తర్వాత వ్యసనం అనే కర్మలో మునుగుతూ మునుగనం తేలనం. ఇంకా దీన్ని చేసే యోగం చేయాలి. ఆ యోగం ఎట్లా చేయాలి? మనం యోగంలో పోయేటప్పుడు ఏమేమి చేసుకోవాలి, ఎట్ట కూర్చోవాలి, దాని మీద పీఠం మీద ఏం వేసుకోవాలి, స్నానపానాలు ఎప్పుడు చేయాలి, మరి కడుపులో ఉన్న శ్వాసం తీసేయాలి, మరి మలమూత్రాదులు విసర్జన చేయాలి, ఏమి లేకుండా ఒట్టి కడుపున పోవాలి. ఈ పద్ధతులను చూసుకొని చేస్తేనే ఆ హంస. అవును, ఆ హంస జపం చెయ్యాలి అని అంటే ఇవన్నీ పాటించాలా? ఇవన్నీ క్రమశిక్షణ, గురువు చెప్పినట్టు క్రమశిక్షణ అన్ని పెట్టుకోవాలా. ఇప్పుడు అవి అమరించుకొని ఆ గురువు ఏ రకం చెబుతాడో అవి చేసి అప్పుడు కూర్చోవాలి యోగంలో. అప్పుడు ఒట్టి కడుపులో కూర్చోవాలి. ఆఖరికి కడుపులో ఉన్న శ్వాస కూడా తీసేయాలి. అలా కాదు స్వామీజీ, ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఏం చేస్తున్నా కూడా మనకు తెలియకుండానే మనసు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంది. అప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నామా, ఎక్కడున్నామా దీనికి తెలియదు కదా. అదే
దాన్ని ఇంకా ఇలా తెలియకుండా ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలా. ఇంకా ఏముంది, ఇప్పుడు ఒక మెట్టు ఎక్కినావు అనుకో, ఒక మెట్టు ఎక్కి అంతతోనే ఉండకూడదు, మళ్ళీ రెండో మెట్టుకు పోవాలా, ఆడేం జరుగుతుందో అని మళ్ళీ మూడో మెట్టుకు పోవాలా, ఆడి నుంచి మగట ద్వారంలోకి పోవాలి, మగట ద్వారంలో పోయి కూలబడు, అప్పుడు కాసుకొని వస్తుంది శక్తి. అదే అన్నయ్య నన్ను తప్పించుకొని పోయినావే, అడిగిపోతావు నువ్వు, అమ్మా తల్లి నిన్ను తప్పించుకోవటానికి నేనెత్తటి వాడిని, నీ కాళ్ళకాడ దాసుడిని అంతా మాటలు పూర్తి చెప్పక తల్లి అంటా కాలు అవతల పెట్టాల. అంటే ఇప్పుడు స్వామీజీ నా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఏ పని చేస్తున్నా, వంట చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ప్రయాణం చేస్తున్నా, నాకు తెలియకుండా ఇప్పుడు నిద్ర నుంచి మేల్కొన్నాను అనుకోండి, ఆ గాయత్రి మంత్రంతోనే నేను నిద్రలేస్తాను. మరి ఇప్పుడు ఈ ప్రకృతిలో మనం కర్మ చేసుకుంటున్నామే, మనం రోజు ఆ పని తప్పకుండా చేస్తానే ఉన్నాం కదా, ఇది సాధన మీద ఇది కూడా అట్లనే తప్పకుండా అయిపోతుంది. నేను అక్కడ కూర్చోవాలి, పూజ చేయాలి, ఇక్కడ కూర్చున్నా పడుకున్నా హరి అనో శివ అనో తలుచుకొని ఏదో గురు మంత్రాన్నో లేకపోతే సోహమనో లేకపోతే మనం పడుకునేంతసేపు సోహం 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 అనో లేకపోతే శివానో లేకపోతే హరేనో నిద్ర వచ్చేదాకా అనుకుంటా పడుకుంటే ఆ దైవ స్వప్నాలే వస్తాయి, ఈ కర్మ స్వప్నాలు రావు. అతనే రోజు మనం నిద్ర వచ్చేదాకా కూడా పండుకునేదాకా ఇంత నిద్ర పగులు కానీ ఆ పరమాత్మనే గురువు అక్షరాలే వాడుతూ ఉంటే మనం అనుకోకుండా కూడా హరి తెలియకుండానే నాకు వచ్చేస్తున్నాయి. ఎక్కడ శివా శివా సద్గురుదేవా తండ్రి పాదాలు కదా అనుకుంటా ఉంటారు. అదే సాధారణమైన పనులు సమకూర వేమన మహర్షుడు చెప్పింది బాగానే అదే. ఎక్కడన్నా వాకింగ్ చేస్తున్నా, భోజనం చేస్తున్నా నాకు అసలుకి ఇది టైం అని లేదు, ఇది చెయ్యొచ్చా చేయకూడదని లేదు. ఆ మనస్సు అనేది ఆ గురు మంత్రోపదేశం గాని, గురు మంత్రం గాని, గాయత్రి మంత్రం అదే కారణ గురుని ఎత్తుకు చిరుక జన్మము లేదు, గురు కరుణ పడేదే చిరుక. మా గురువు గారు ఉన్నారు స్వామీజీ, కాకినాడ పరిపూర్ణానంద స్వామీజీ అని, స్వామి దయానంద. కాకినాడ యాగంటి లక్ష్మయ్య పరిపూర్ణానంద స్వామి దయానంద సరస్వతి శిష్యులు ఆయన. ఇప్పుడు కాకినాడలో యాగంటి లక్ష్మయ్య ఉంటాడు, లక్ష్మయ్య అని బ్రాహ్మణ్సే ఉపన్యాసం బాగా ఇస్తాడు, బ్రహ్మాండంగా ఇస్తాడు. ఈయన పరిపూర్ణానంద స్వామీజీ. ఈయన గురువు గారు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి, ఆయన శిష్యుడు. మన ప్రధానమంత్రి గారి గురువు గారు, మా గురువు గారు, మన అన్నమాచార్య కీర్తనలు పాడతారు కదా శోభారాజు గారు, ఆవిడ యొక్క గురువు గారు, వీళ్ళందరికీ స్వామి దయానంద సరస్వతి వారు గురువు గారు. అదేనమ్మా ఆ గురు మంత్రం కోసం తప్పించిపోయాను నేను. ఒక గురువు దగ్గరికి నేను చేరాలి, ఒక గురువు గారి కాళ్ళ దగ్గరికి చేరాలి. ఎందుకంటే స్వామీజీ నా సర్వీస్ అంతా ఉద్యోగంలోనే సరిపోయింది, నా జీవితం మొత్తం 40 సంవత్సరాలు. కానీ సర్వీస్ కూడా మంచి సర్వీస్ చేశాను నేను. అన్ని జిల్లాలు తిరిగాను, నెల్లూరు తిరిగాను, శ్రీకాకుళము, కర్నూలు, మరి గుంటూరు, అన్ని చోట్ల, నరసరావుపేట, 10 సంవత్సరాలు ఆ మండలం మొత్తం తిరిగాను. నరసరావుపేట, చిలకలూరుపేట మొత్తం అన్ని చోట్ల తిరిగాను. సర్వీస్ అంతా మంచి గుడ్ విల్ గా తయారైంది. అందరి దగ్గర సర్వీస్ లో అవార్డులు తీసుకున్నాను. మొన్నే రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అవార్డు తెచ్చుకున్నాను. అక్కడ మన 2 రాష్ట్రాలు కలిపి మనకే దక్కింది అది. మరి ఒకప్పుడు ఈ సర్వీస్ అంతా, ఈ వయసు అంతా ఇట్లాగ అయిపోతుంది. మా అమ్మ నాన్నగారు కూడా ఆధ్యాత్మిక గురువులే. మరి నేను అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు నేను ఇక ఈ సర్వీస్ లో పడి ఇది మర్చిపోతూ వచ్చా. అంటే ఏది కర్మకాండ మానుకోల. హనుమత్ జయంతి వచ్చిందంటే రోజుకు 108 సార్లు హనుమాన్ చాలీస్ చదివేదాన్ని. తెలుగు హనుమాన్ చాలీస్ నోటెడ్. మరి రామకోటి అనేది
ఒకవేళ మీ దృష్టిలో ఎలా ఉండొచ్చో కానీ స్వామీజీ, నేను ఆ రామకోటి రాయటానికి నా జీవితం సరిపోదు. అందుకని ఒక శ్రీరామనవమి నుంచి మరలా వచ్చే శ్రీరామనవమికి నేను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటూ కోటి వచ్చేటట్టు రాసేసాను. 1 సంవత్సరం టైం పెట్టుకొని, అంటే ఉద్యోగరీత్యా బిజీగా ఉంటాను కదా, ఎప్పుడు ఇక మంత్రాలు చదువుకుంటూనే, ఎప్పుడు లలిత సహస్రనామాలు చదువుతా స్వామీజీ. ఎప్పుడు శ్రావణం నుంచి భాద్రపదం ఆశ్వయుజం వరుసగా చదువుతా, దసరా దాకా చదువుతాను. అవి ఎప్పుడు మానుకోలేదు. తల్లిదండ్రులంటే గౌరవం, ఎప్పుడు వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టుకొని బయటికి రాము. అలాంటిది నాకు లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక గురువు కావాలి, నాకు ఒక గురువు కావాలని తప్పించి తెల్లవారుజాము లేచి ఈ ఓం నమ శివాయ, గాయత్రి మంత్రం, ఇలా శ్రీరామ రామ ఇవన్నీ చదువుకుంటూ నాకు గురువుని ఇయ్యయ్యా, నాకు మంచి గురువుని నజ్జేయమంటే అప్పుడు ఈ కాకినాడ పరిపూర్ణానంద స్వామీజీ ఆయన దక్కారు. ఆయన దగ్గర నేను మంత్రోపదేశం తీసుకున్నాను స్వామీజీ. అది బ్రహ్మజ్ఞానిని జ్ఞాన బ్రహ్మానంద జన్మ కర్మము నెడబాపు చిన్మయ యోగి. జ్ఞానమనే పట్నమందు అటువంటి బ్రహ్మజ్ఞానిని గుర్తు తెలుసుకోవాలి. నువ్వు చెప్పినటువంటి వాళ్ళు ఆయన మాన్య బావులే కావు, కొంతవరకు కష్టపడ్డోళ్ళే వాళ్ళు. అటువంటి వాళ్ళకే ఆ మాటలు వచ్చేది, ఈ భోగ విలాసులకు రావు. అమ్మో, మా గురువు గారు చాలా పెద్ద గొప్ప. అయితే వీళ్ళు కూడా చెబుతారు, అనుభవం లేని వాళ్ళు కాబట్టి. పొలుపుగా ఈ బూది, పొయ్యిలు ఈ బూది బూడిద, ఈ బూది బూయనే ఎలా జ్ఞాన ఖడ్గము. మూడు త్రిగుణాలు అతిక్రమించినప్పుడే దుష్ట గుణములను కొట్టి ఆయన నిష్ఠే దృష్టి కేసరి భూచరి మధ్యమ 3 స్థానాల్లో విభూతి రాసి దృష్ట దృశ్యము సందు ద్రాష్టయ్యి నిలిచేటి ఆ జగన్మాతను చూస్తూ ఉండు. అది ఈ బూది. పులుపుగా ఈ బూది బూడిద సొరకాయ ఉండట్టు ఈ బూది బూడిద ఏమి లాభం లేదు. నీలో ఉండే జ్యోతి ఆరిపోతుంది. ఆరిపోబట్టే కదా అక్కడ ఏమి లేకుండా పోయింది. వెలిగించిన జ్యోతి ఎలిగినట్టు లేదు, ఆరిపోతుంది. కర్పూర దీపము ఖాళీ వెలిగినంత చెప్పేమో బాగా వెలిగింది, ఆరిపోయిన తర్వాత ఏముంది ఆడ? ఏమన్నా బసన్న ఉంటుందే? అది అటనే ఆ ఎలుగు జ్యోతి వెలిగించు నీలో. ఏం జ్యోతి? జ్ఞానం అనేది. జ్ఞానం అనేది సర్వము కూర్చున్న కానీ తెలిసేదే జ్ఞానం. వీటన్నిటినీ ఎవరినో పోయి అడగాల్సిన పనిలే, నీకు నువ్వు కష్టపడి సాధించితే వెల్లడైపోతాయి అంతే. ఇప్పుడు నేను ఇట్లా అని చెబుతా, ఇంటివి దాని మీద నువ్వు మనసు పెట్టకుండా ఉంటే నీ భవనంలో నువ్వు పోతే అంత సారము నీకేం? ఏదో పిచ్చి మాటలు చెబుతాడు, ఆడిపోతుంటారు. అమ్మా ఎటువంటి విద్య! అట్లనే అమృత భాండం నుంచి రోజు కాస్త అమృతాన్ని తోడుకుంటున్నారు మీ మనోడు వాళ్ళు. అవును, అమృత బిందునాదు కలలు చెందిన జనని ఆ సన్నిధానానికి ఆమె గర్భంలోకి పోవాలి. ఆమె ఈయనే ఆమె రెండు ఒకటే. అవును. ఆ భావన లేని వాళ్ళు ముందే అవతలు ఉంటుంటారు.
ఇక్కడ ఏదో చెప్తున్నారు అని లోకజ్ఞానం రావాలి వాళ్ళకు లేదు. లోకజ్ఞానం ఎవరు ఎందుకు పుడతారో అందుకు పుడతారు. అయితే ప్రతి ఒక్కడో కర్మ అనుభవిస్తేనే తీరుద్ది. అవును. హరిహర బ్రహ్మలకు నైనను విష్ణువు బ్రహ్మము కాదు, రాముడు బ్రహ్మం కాదు, ఈశ్వరుడు బ్రహ్మం కాదు. త్రిమూర్తులు ముగ్గురు కూడా వాళ్ళు నేనే బ్రహ్మమని వాళ్ళు అంటే అది ఎట్లా? విష్ణువే రాముడు నేనే బ్రహ్మము నాకు తప్ప ఏమి లేదని అంటే నువ్వు బ్రహ్మం అయితే సీతాదేవిని తీసుకొని పోతే నువ్వు అందుకు అట్ట కష్టపడ్డావు. కృష్ణుడే బ్రహ్మం అనే కృష్ణుడే బ్రహ్మం అయితే మరి ఇటుక తెల్ల చేత అట్ట ఎందుకు కట్టపడతాడు? ఆ విష్ణువే బ్రహ్మం కాదు, వీళ్ళు బ్రహ్మం కాదు. ఈశ్వరుడు నేనే బ్రహ్మం అంటే ఈశ్వరుడే శివుడే బ్రహ్మం అని విశ్వములో సిద్ధముగా కొలుస్తున్నారు. శివుడు బ్రహ్మం ఎట్లయిండు కాదా? మరి తలబోరలు తీసుకొని కాశీలో అన్నపూర్ణదేవి కాడు కలయంబడి ఎట్లా అడిగినాడు? ఎందుకు అడుగుతాడు అని ఇట్లా పెట్టేస్తారు. ఆఖరికి ఏది లేనిది ఏదో ఉన్నది. వీళ్ళ ముగ్గురు జన్మలు ఉన్నాయి కాబట్టి జన్మలకు వస్తున్నారు కాబట్టి యుగాన జన్మకి కర్మను కాల్చి ధర్మాన్ని చేకూర్చడానికి జన్మలు ఉన్నంతసేపు కర్మలు ఉన్నాయి. జన్మ రాయసం అయితే కర్మ లేదు. వాళ్ళు కర్మాన్ని చదివిని ఎత్తుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కాదనే లెక్క, దైవ సంభూతులని. ఇప్పుడు అతనే ఈ సాక్షాత్ ఈశ్వరుడు అంటే విశ్వమయుడు, విశ్వానికి అయోమయుడు. విశ్వంలోనే విశ్వమే నీవు సృష్టించినావు, విశ్వంలోనే ఉన్నావు. మరి ఉన్నావు, నిన్ను ఆటలాడిస్తున్నావు, పాడిస్తున్నావు, దుఃఖిస్తున్నావు, ఏడిపిస్తున్నావు, బాధ కలిగిస్తున్నావు, అవి చేస్తున్నావు, కొంతమందిని భోగంలో పెడుతున్నావు, కొంతమందిని అజ్ఞానంలో. ఎందుకు? అది ఒక గడ్డి పాస్కాడి నుంచి వచ్చిన కర్మానుసారిని అనుభవించాల్సింది. ఇవన్నీ ఏమి లేవు, ఇవన్నీ ఉత్తదే. తెర వెనుక తానుండి తెర ముందు ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయా. అవును, ఉన్నాడయా దేవుడున్నాడయా. అవును, కన్నులకు కనిపించకున్నాడయా, కనిపించకేమి చేస్తున్నాడయా. ఇది కాలజ్ఞానం బ్రహ్మంగారి సుమహారమందును దారమూవలె నుండి మన ఆత్మయే ఎలరారుచున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా. ఏమి లేదమ్మా నీ నమ్మకమే. నీకు పరమాత్మ ఉన్నాడు అంటే ఉన్నాడు, పరమాత్మ లేడు నేనే పరమాత్మ అంటే నువ్వే అయితేరావు అంతే. అంతేరా? ఆ నేనే కూడా మనలోనే ఉంది కదా. ఆ నేనే ఆత్మ. అదే దాంట్లో నేను అనే దాంట్లో గట్టి పదం ఉండాలి. అవును, స్టాండర్డ్ గా స్ట్రాంగ్ గా. మళ్ళీ దాన్ని అలా ఇలా కూడా అనకూడదు. నేనే బ్రహ్మం అంతే. పామరులారా, మీరంతా పామరులు, మూడులు. నేనే బ్రహ్మము వినుడు. అయితే నువ్వు బ్రహ్మం ఎట్లయినావయా? నువ్వు కౌశలైనవే. పోలేరమ్మకి కొలు చేయాలంటే సంద ఇవే ఇయ్యాలా నువ్వు కూడా అని అంటే ఆయన తల్లి. అప్పుడు ఏదో ఒక చుట్టూ రమ్మని ఆమెనే రమ్మని చెప్పి కొట్టేసిండే. నేనే బ్రహ్మము. అయితే నువ్వు బ్రహ్మం కావాలంటే బ్రహ్మం ఎట్లా ఇస్తాడు? ఎవరా బ్రహ్మం? ఎవరా? కామముతో కూడుకున్న గుణాలన్నీ, నామరూపము క్రియలు ఏమి లేకుండా ఎవడైతే చేస్తాడో వాడే బ్రహ్మం. మరలా చెప్పండి. నేనే బ్రహ్మము. కామాది గుణములు, కామంతో కూడుకున్న గుణములు, నామరూపము క్రియల నష్టము పరిచినటువంటి వాడిని నేనే బ్రహ్మం. ఎవడైతే పడుతాడో వాడే బ్రహ్మం. మళ్ళీ నేనని కూడా చెప్పడానికి లేదు. అయితే ఎక్కడ ఉన్నాయి అవన్నీ? సాంఖ్యములు
ఉమ్, సాహిత్యంలోనే ఉన్నాయి. ఉమ్, అయితే ఈ సాహిత్యము ఉమ్, ఇది ఎట్లా చెయ్యాలి? ఉమ్, సాహిత్యము ఉమ్, తారకము. ఉమ్, సాహిత్యం అంటే ఉమ్, అంకెలు ఎంచటం నేను అనుకో. ఉమ్, దాంట్లో ఉమ్, దాని నుంచి తారకము, ఉమ్, సాహిత్య తారకము. ఉమ్, తారకం అనే దాన్ని ఉమ్, అమనస్కమయ్యి ఉమ్, మించి ఉమ్, వాయువును కుంభించి ఉమ్, కుండలిలోకి ఉమ్, రేసుక మంది ఎక్కించిన నేనే బ్రహ్మముడు అన్నాడు. ఆ, ఆ, అర్థమైందే? ఆ, అయితే ఎక్కడ చేయాలి స్వామి? దేంట్లో చేయ, ఎట్ట కూర్చుని చేయ, ఉమ్, దేంట్లోనా ఉమ్, ఎట్ట కూర్చోవాలా? ఉమ్, అష్టాంగము ఉమ్, వేసుకో, ఉమ్, యోగం అభివృద్ధి చెయ్యి. ఉమ్, హ? ఉమ్, అష్టాంగం అంటే మీకు అర్థమైంది కదా? ఉమ్, పద్మాసనం అవును. అభ్యాసం, యోగం అభ్యాసం చేసి ఉమ్, నిష్ట పొందించు. రోజు 10 నిమిషాలు చేస్తావు అనుకో, ఉమ్, 10 నిమిషాలు దాన్ని 20 నిమిషాలు, ఉమ్, 20 నిమిషాలు దాన్ని 30 నిమిషాలు, ఉమ్, రోజుకు పెంచుకుంటూ వెళ్ళాలి. ఉమ్, నిష్ట పెంపొందించి నీ నిజ రూపం ఎప్పుడైతే తెలుసుకున్నావో నువ్వే బ్రహ్మం. ఉమ్, ఉమ్, ఆ? దాన్ని తెలుసు. అప్పుడు సాహిత్య తారకము ఎప్పుడైతే నువ్వు తరుస్తావో, ఎప్పుడైతే తరసంగా పిమ్మట ఉమ్, అమనస్కం అయిపోతావు. ఉమ్, అమనస్కం ఏంటంటే ఏ మాట అయినా లేదు. లేదు. ఉమ్, అదే ఈ శుద్ధ స్థానానికి, కంఠస్థానానికి అంశ ఇక్కడికి వచ్చారు ఆ, మై మర్చిపోతాడు. నీకు యోగం కుదిరేది అప్పుడే నేను ఇంత తొలిగిన ఇచ్చిన నీకు ఆ వార్నింగ్. ఉమ్, అర్థమైందా? ఉమ్, అప్పుడు మించి వాయు, అప్పుడు ఏమీ తెలియదు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఏమి తెలీదు. ఇంకే అదే ఉత్తదిరా ఈ జగము, దీని ఉపము కనిడి బుధులు. ఈ ఉత్త దాంట్లోనే ఉపం కన్నారు. అది కాదు, ఇవన్నీ చెప్పేదానికి చెబుతావు. ఇప్పుడు నేను చెప్పిన జరగలేదే, చెప్పినాను ఎన్నాయో కానీ చేయలేదుగా. చేస్తే కదా నీకు జరిగేది. అవును, ప్రాక్టికల్ గా చేయాలి. చేస్తే గానీ ఎన్నపూస ఊరికి రాదమ్మా. అమ్మా మజ్జిగ చిలకాలి. సో అని కుడి ఎడమల ఆ సోహం అనే తాడు చుట్టి చిరిగితే వేడి వచ్చి కరిగిపోతుంది, వెన్న బయటపడుతుంది, మజ్జిగ నీళ్ళు బయటపడతాయి. మళ్ళీ అది ఎన్న తీసి దాంట్లో అది మళ్ళీ కరగదు. ఒకవేళ కరిగిందా అది సున్నమే కానీ ఎన్న కాదు. ఇంకా చెప్పాలంటే ఈ కొమ్మిని యోగాన్ని గురించి చాలా చెప్పాలి. చాలా కొమ్మిని యోగం కూడా చేయాల్సిన పని లేదమ్మా. అది మా గురువు ఒక మనసు పెట్టి మనసు పేరు అప్పుడే చేసపోయినాడు ఆ స్థానానికి. అంతే తప్ప అది ఆ రకం ఎవరు చేయాలి. అది దాన్ని హఠయోగం అంటాము. ఇప్పుడు మామూలుగా సాధన చేస్తూ ఉంటే బాగా కమ్ముకమ్మ జరగాలి. అది మనిషికి కష్టం ఉండదు. ఎన్నేళ్ళు ఉంటాయి. ఆనందం అనేది కూడా ఎక్కడో తెలియదు. ఇప్పుడు ఆ పండు ఆడ పారను ఇక్కడ ఏం చెప్పు అంత ఆ టైం